విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మహాసేన రాజేష్, మనం ఇతని గురించి అంతకుముందు కూడా పలు సార్లు అనాలిసిస్ చేశాం. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని ఆయన జార విడుచుకున్నాడు అనే దాంట్లో మనం చేసాం. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనం వాళ్ళందరూ కూడా ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు అప్రిషియేట్ చేసాము. కాకపోతే దాన్ని ఆ రోజు నిలబెట్టుకోలేకపోవడంలో కూడా మనం క్రిటిసైజ్ చేసాము. కానీ ఈ రోజు చూస్తే సార్, అంటే మనకి ఎలక్షన్స్ అయిపోయి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఒక 4 లిస్టులు ఆల్రెడీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అందులో ఎక్కడా కూడా మహాసేన రాజేష్ పేరు లేదు. అంటే ఫస్ట్ టైం మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా ఇచ్చారు. తర్వాత నామినేటెడ్ పోస్టులు అన్న ఇస్తారు అనుకుంటే పట్టాభి గారికి ఇచ్చారు, లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు. కానీ ఇంకా ఈయనకి రాలేదు. ఈయన కూడా అధికార ప్రతినిధే, టీడీపీ అధికార ప్రతినిధే. సో టీడీపీ అధికార ప్రతినిధి అందరికీ చాలా మందికి కూడా వచ్చినాయి, మనం చూసాం. పట్టాభి గారు కావచ్చు, లేకపోతే ఆనం గారు కావచ్చు, లేకపోతే జీవి రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ వచ్చినాయి. కానీ ఈయనకి ఇప్పటిదాకా రాలా. సో ఈ రోజు మహాసేన రాజేష్ ఒక వీడియో చేసాడు సార్. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏంటి మీకు పదవి రాలేదు, మిగతా వాళ్ళందరికీ వచ్చినాయి కదా, మిమ్మల్ని ఎవరైనా తొక్కేస్తున్నారా అని. సో అందరూ కూడా చంద్రబాబు గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో అలా తప్పుగా అర్థం చేసుకోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు పదవి రాకుండా చాలా మంది నన్ను లాగుతున్నారు వెనక్కి, నాకు పదవి రాకుండా. కానీ చంద్రబాబు గారు అంటే, లోకేష్ గారు అంటే నాకు చాలా గొప్ప గౌరవం ఉంది, వాళ్ళకి నా మీద గౌరవం ఉంది. సో మీరేమి తొందరపడే వాళ్ళనేమి అనద్దు అని అంటూ ఒక వీడియో చేశాడు సార్. అంటే ఏంటి, నాకు నామినేటెడ్ పోస్టులో రాలేదు కాబట్టి మీరందరూ కూడా మీ వాయిస్ పెంచండి, మీరందరూ కూడా అడగండి అని చెప్పటమా? ఏంటంటే ఇలాంటి రాజకీయాలు మనం చాలా చూసాం కదా సార్. సో ఆ కోణంలో అంటే మీరేమనుకుంటారు దీని గురించి? ఇదేదో సినిమాలో లాగానే, సినిమా శకుని అనుకుంటాను, కార్తీది డబ్బింగ్ సినిమా ఒకటి. అవును. అందులో కోటా శ్రీనివాసరావు కూడా ఎట్నే ప్రతిపక్ష నాయకుడు, పాలిటిక్స్ లోనే ప్రతిపక్ష నాయకుడు అయితే జైల్లో కార్తీకి కనెక్ట్ అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీస్ లో సీట్లు ఎవరికి కేటాయించాలనే దాని మీద ఒక పెద్ద గొడవ జరుగుతుంటే ఉన్న నాయకులు కొట్టుకొని బయటకు వెళ్తే వాళ్ళందరినీ, కార్యకర్తని వాళ్ళ మీద గుసుకొట్టడానికి కార్తీ చెబుతాడు డైలాగు, మిత్రులారా ఆ సోదరులు ఏమనుకోండి, వాళ్ళని కొట్టకండి అంటాడు. అప్పుడు పడేసి బాస్తారు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళని పంచలోడ తీసి పరిగెత్తించి కొట్టకండి అంటాడు. అప్పుడు పంచలోడ తీసి పరిగెత్తించి కొడతారు. అట్టాగనే ఇప్పుడు నాకు పదవి రాలేదు, అందుకని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏం అనకండి అని ఇతనేం చెప్పాల్సిన పని లేదు. శుద్ధులు ఈయనేమనకుండా ఉంటే చాలు, ఎవరు ఏమనరు. అందున బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తికి రాలేదు అని చర్చించుకోవాలి అని అనుకుంటే పార్టీలోనే ఇదే అధికార ప్రతినిధి, ఇప్పుడు మనకి టీవీల్లో కనిపించే ఈ సోకాల్డ్ జీవి రెడ్డి కావచ్చు, పట్టాభి కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరు ఇలాంటి వాళ్లే కాదు. ఇప్పుడు లేదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మహాసేన రాజేష్ వీళ్లే కాదు, ఇంకా చాలా మంది. ఎప్పుడో టీడీపీ పార్టీ ఆఫీసు హిమాయత్ నగర్ లోను గండిపేటలో ఆఫీస్ ఉన్న దగ్గర నుంచి టీడీపీ పార్టీ ఆఫీసులో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఇంకా పార్టీలో అలా కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజుకి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. వాళ్ళకి రాలేదు పదవి. మరి ఈ మహాసేన కంటే సో కాల్డ్ సీనియర్లు, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎన్టీ రామారావు గారు ఆ సీఎంగా ఉన్న టైం నుంచి ఉన్న వ్యక్తులు నాకు తెలుసు. ఉదాహరణకు ఒక పేరు చెప్పమంటారా? చెప్పండి సార్. పాతర్ల రమేష్. అవును, వెరిఫై చేసుకోండి ఒకసారి. తెలుసు. ఆయన ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తో, ఆయన ఎన్నాళ్ళు బట్టి పార్టీకి లాయల్గా ఉంటున్నాడో, ఆయన కూడా ఒక జర్నలిస్టే. ఇప్పుడు పార్టీ నడిపే సోకాల్ పేపర్, వాళ్ళ ఇంటర్నల్ చైతన్య రథం ఏదో పేపర్ ఉంటుంది చూడండి, దాంట్లో బోల్డ్ అన్ని ఆర్టికల్స్ రాస్తాడు, శుద్ధమైన భాష మాట్లాడతాడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయనకే రాలేదు, మహాసేన రాజేష్కి ఏమొస్తుంది? వస్తుందా? అంటే వాళ్ళని రూల్ ఏమన్నా ఉందా? అట్లాంటిది ఏం లేదు కదా. వాటిని బట్టి చూసుకొని ఇతను నాకు రాదు అని నిర్ణయించుకున్న తర్వాత చిట్ట చివరి అస్త్రం వదిలాడు. ఎలాగోలా నాకు రాపించుకోవాలి, నేను కూడా ఆశావాహుల్లో ఒక వ్యక్తిగా ఉన్నాను, నాకు కూడా గుర్తు పెట్టుకొని లాస్ట్ లిస్ట్ అయిన ఫైనల్ లిస్ట్ లోనన్నా నా పేరు ఎట్నో కొట్ట చేర్చండి, లేకపోతే మా వాళ్ళందరూ అలుగుతారు అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు.
వాళ్ళే చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా, వాళ్ళందరిది కూడా చాలా సుదీర్ఘ ప్రయాణం. ఇతను ఏముంది, ఇతను మొన్ననే కదా వచ్చింది. దానికి ముందు వైసీపీలో ఉన్న కదా ఉంది. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే బయటకు వచ్చిన వ్యక్తి కానీ, జగన్మోహన్ రెడ్డి చెయ్యాలనుకునే చేయలేదనో, లేకపోతే ఇతనికి ఏదైనా పర్సనల్ బెనిఫిట్ చేయలేదనో వచ్చాడేమో. అది దాని గురించి అయితే నేను విమర్శించదలుచుకోలేదు. ఏ కారణానికి, కర్ణుడి చావుకి 100 కారణాలు అని చెప్పినట్టు అందులో ఇతని పాత్ర కూడా ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎంతమంది కృషి చేశారో అందరిలోనూ ఇతని పాత్ర ఉంది. నేను దాన్ని కాదనగలిగేది ఏ రోజునే లేదు. అది ఒక్కటి మాత్రమే ఈ పదవులన్నిటికీ అర్హత కాదు. అర్హమైన విషయాలు చాలా ఉన్నాయి. దళితుల్లో నుంచే ఇంకా చాలా మంది పార్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు పార్టీ మెరుగు కోసం. వాళ్ళకి ఇంకా పదవి రాలేదు. వాళ్ళు కూడా వాళ్ళనందరిని వదిలేసి మహాసేన రాజేష్కి ఇస్తే మరి వాళ్ళందరూ ఏమైపోవాలండి? అంటే మరి ఆ రోజు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కదా సార్, అందరినీ పక్కన పెట్టి ఎమ్మెల్యే ఇచ్చారు, వచ్చింది. అందరినీ పక్కన పెట్టి కాదు ఇచ్చింది, అందులో లెక్కల ప్రకారంగానే ఇచ్చారు. అక్కడ వీళ్ళు ఇప్పుడు ఈ సోకాల్డ్ పర్సన్స్, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎమ్మెల్యే పదవిని వాళ్ళే ఆశించరు. వాళ్ళు ఏం ఆశిస్తారు? మన పార్టీ వచ్చినప్పుడు, మన పార్టీ ఉన్నప్పుడు మనకేదో ఒక చిన్న నామినేటెడ్ పోస్టు, ఎందుకంటే మనం ఎమ్మెల్యే స్థాయి కాదు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. లేకపోతే అలా ఇస్తే పోరాడే పటిమ ఉందో లేదో అని వాళ్ళు డౌట్ పడుతున్నారేమో. వాళ్ళు మరి ఆ ఎమ్మెల్యేకి అప్లికేషనే పెట్టరు. కానీ ఇతను పెట్టకపోయినా కూడా ఇతనికి వచ్చింది. ఇతనికి వచ్చినప్పుడు ఇతను నిలుపుకోలేకపోయాడుగా. అదే నిలుపుకోలేకపోతే పోయిందిలే, నీకు కొత్త పదవి ఇస్తాను రా అని ఇప్పుడు కొత్తది ఇస్తారా ఏంటి? అలా కదా, అది ఎప్పుడైనా ఎవరికైనా ఒకసారి వచ్చేది. అది నిలుపుకోలేకపోవటానికి కూడా వేరే వాళ్ళ మీద అపాడం వేస్తాడు. ఇప్పుడు నీ చుట్టూ కూడా నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు 10 మంది ఉన్నారంటే వాళ్ళని ఎలా శాంతింపజేయాలో, లేకపోతే వాళ్ళని దాటుకుని ఎలా వెళ్ళాలన్న స్ట్రాటజీ నీకు ఉండాలి కదా. ఏదైనా మనకు కావాల్సినప్పుడు బెగ్ బారో స్టీల్ అన్నారండి. ఎవరి దగ్గరైనా అడుక్కో, లేదు పక్కన దగ్గర అప్పు తెచ్చుకో. 2 కూడా కుదరలేదనుకో దొంగతనం చేసైనా తెచ్చుకో అని చెప్పారు. అది నీకు కావాల్సి వచ్చినప్పుడు. నీకు అలాంటిది ఒక ఎమ్మెల్యే పదవి వచ్చినప్పుడు ఎవడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారని, నీకు ఎవరో నాయకులతోటి ప్రాబ్లం ఉందని జైళ్ల బంకలాగా పొట్టుకొని వేలాడాలండి. వాళ్ళంతట వాళ్ళు తీసేసి నిన్ను ఎత్తి బయట ఇసిరేసేదాకా నువ్వే పొట్టుకొని వేలాడాలి. మరి అదే కదా రాజకీయం అంటే. ఎమ్మెల్యే పదవి ఊరక రాదు, వచ్చిన దాన్ని ఉత్తి పుణ్యానికి ఇతను కాలదనుకున్నాడు. అదే కదా మనం ఆ రోజు చెప్పింది. అవును, ఆయన వదిలేసుకుంటున్న రోజు కూడా అది చెప్పింది ఏంటి, ఏమైంది? అందుకని మళ్ళీ ఎవరిని అసైన్ చేసి ఎవరితోటి ఇప్పుడు ఈ గొడవలు తెచ్చిపెట్టుకొని కొరువుతో తలగొక్కున్నట్టే అవుద్దేమో అని చెప్పి దాన్ని ఆ సీట్ ని జనసేనకి ట్రాన్స్ఫర్ చేసేశారు. అదేగా జరిగింది. ఈయన వదిలేసుకున్న సీట్ ని జనసేనకి ఇచ్చేశారు. ఏం జరిగింది అక్కడ? కాకపోతే ఇది చూడొచ్చు సార్, అంటే ఈయన కంపల్సరీ, అంటే ఆ రోజు ఎమ్మెల్యే పదవి పోయినా సరే డెఫినెట్ గా తెలుసు ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేడు, కంపల్సరీ తెలుగుదేశంతో కంటిన్యూ అవ్వాలని. అలాగే వీళ్ళు కూటమిలో వెళ్తున్నారు. సో అలాంటప్పుడు ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ మీద అతను చేసిన కామెంట్లు కూడా అతనికి పదవి రాకుండా ఏమైనా చేసినాయా? ఎందుకంటే ఆ రోజు అనవసరమైన కామెంట్లు. వాళ్ళిద్దరు కూటమిలో ఉన్నారని ఆ కామెంట్లు చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఇచ్చారు కదా. లేదు, ఆ కామెంట్ లేదు మళ్ళా కరెక్ట్ గా కాదు. ఈయన టీడీపీలోకి రావటం కంటే ముందు జనసేనలో వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకుని ఆ రోజు జన సైనికులతోటి ఇతను పోటాపోటీ బాహాబాహి దిగాడు. అవును, అప్పుడు కూటమిలో లేరు కదా, కూటమిలో లేరు. సో కూటమి అనే పదమే లేదు ఆ రోజున. అవును. కానీ ఆ తర్వాత ఈయన యువగళం పాదయాత్రలో అలవాటున ఈయన ప్రత్యక్షం అవటం, అదే అంతకంటే ముందే జాయిన్ అయిపోవటం, అధికార ప్రతినిధి తీసుకోవటం, తర్వాత యువగళం పాదయాత్రలో మెరిపించటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చూసి కుర్రాడు కొంత ఉత్సాహవంతంగా ఉన్నాడు అని సీటు దాకా వచ్చింది వ్యవహారం. లేకపోతే మిగతా అందరికి ఊరికి రాలేదు కదా. ఇక్కడ మా కులానికే ఇస్తారు ఎక్కువ సీటు,
ఉమ్, ఈ చిలకలూరుపేటలో మాక్సిమం అంతే ఇస్తారు. మరి మాకేం ఇయ్యలేదుగా. ఎందుకు? ఆయనకున్నది వేరు, మాకున్నది వేరు. ఆయన పార్టీలో చేరటం వేరు, మేము పార్టీలో చేరకుండా ఉండటం వేరు. మేము అది కాకుండా ఆయన గట్టిగా పార్టీని కొమ్ము కాస్తున్నాడు, మేము న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు ఈ ఈ గొడవ వీళ్ళతోటని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ అక్కడ ఏంటి, ఆయన పార్టీలో చేరటం ఏంటి, అధికార ప్రతినిధి తీసుకోవటం ఏంటి, ఆ పార్టీ కోసం పాటు పట్టడం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుపానాలన్నీ తెచ్చి వాటిని ఎదురొడ్డి వాటిని ఎదుర్కోవటం ఏంటి, అన్ని జరిగినాయి కదా. ఆటన్నిట్లోనూ అతను సీటు కొట్టగలిగాడు. కానీ అది నిలుపుకోకపోతే ఇంక ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తారండి? ఎవరికన్నా ఇస్తారా అలాగా? ఒక అవును. ఛాన్స్ ఇచ్చిన తర్వాత మరొక ఛాన్స్ ఎవరికన్నా వస్తుందా? ఆ వస్తుందో రాదో ఎట్నో ఒకటి రప్పించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఆడుతున్న ఒక డ్రామానే ఇది. నాకు చూద్దాం సార్. ఇవ్వలేదని అందరూ అంటున్నారు, మీరందరూ కలిసి బాబు గారిని ఏమనుకోకండి, ఉమ్, కానీ మనకు రావాల్సిన అవసరం ఉంది. మనల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి, మన కులాన్ని కూడా గుర్తించాలి, మన దళితుల్ని కూడా గుర్తించాలి. దళితుల్ని గుర్తిస్తే నీవు మహాసేన్ రాజేష్ ఒక్కడిని గుర్తించటం కాదు, ఇంకా దళితులు చాలా మంది ఉన్నారు. బాలకోటయ్య గారు కాదా, అవును. ఆయన విశేషమైన కృషి చేయలేదా? మొన్ననే కదా మనం చెప్పుకున్నాం ఆయనకు కూడా రాలేదు, రావాల్సిన అవసరం ఉందని. ఉమ్, ఆయనకన్నా రావాలి. లేదు, నేను చెప్పిన పాత్రలు రమేష్ గారి కన్నా రావాలి. ఇంకా కేవలం నేను 1-2 పేర్లే తీస్తున్నాను ఇప్పుడు అవసరం కోసం అని చెప్పి. లేదు, ఇంకా చాలా మంది ఉన్నారు లైన్లో, క్యూలో అక్కడ. వాళ్ళందరినీ ఏదో ఒక రోజు అసైన్ చేయాల్సిన అవసరం మరి మరి బాబు గారికి కూడా ఉందిగా. కొంతమంది ఈ ఇట్లాంటి సీక్వెన్స్ లో ఒకసారి అధికారం వచ్చి ఒకసారి పోయి ఒకసారి ఉండి ఒకసారి రాక కొన్ని లెక్కల్లో వీళ్ళు వెనకబడిపోయి వాళ్ళు అసలు ఏ నామినేటెడ్ పోస్టు లేకుండా పరలోకానికి వెళ్ళిపోయిన చాలా మంది మహానుభావులు ఉన్నారు. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? అందుకని పార్టీ ఇస్తే తీసుకోవాల్సింది నామినేటెడ్ పోస్టు. అట్లాంటి దాంట్లో ఎమ్మెల్యే వచ్చినాక వదిలేసుకున్నవాడు మహాసేన్ రాజేష్. అదే. యా, చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే రేపొద్దున ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎలా అయితే గొడవ చేశారో, రేపొద్దున ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా కూడా అలాగే చేయొచ్చు. సో అది చేయరని చెప్పలేము. రేపొద్దున మళ్ళీ అలాగే దాన్ని కూడా ఈయన వదులుకోలేడని చెప్పలేము. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.